బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ని వితిన్ 1 అవర్ మనము హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోగలిగితే పర్మనెంట్ డిసేబిలిటీ రాకుండా, అంటే పారాలసిస్ కానీ, మెమరీ లాస్ కానీ, స్పర్శ కోల్పోవటం కానీ, ఇవి పర్మనెంట్ డిసేబిలిటీస్ అంటారనమాట. అవి రాకుండా మనం కాపాడొచ్చండి. గోల్డెన్ అవర్ అంటారు. అదే ఫస్ట్ డయాగ్నోస్ చేసిన వితిన్ 1 అవర్ మనం షిఫ్ట్ చేసుకోగలిగితే ఇది రాకుండా మనం కాపాడవచ్చు. 1 అవర్ తర్వాత 4 అవర్స్ 5 అవర్స్ లోపు వెళ్ళినా మనం ప్రాణం కాపాడుకోగలం. కానీ ఏంటిది, ఈ పర్మనెంట్ డిసేబిలిటీ అనేది మనం రివర్స్ చేయలేమన్నమాట. అది తగ్గడానికి చాలా మంత్స్, కొన్ని కేసెస్లో చాలా ఇయర్స్ పడుతుంది. సో ఈజీగా మనం ఒక పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని వితిన్ 1 మినిట్ మన ఇంట్లోనే డయాగ్నోస్ చేయొచ్చు అండి. ఫాస్ట్ అప్రోచ్ అంటారు. దాంట్లో ఎఫ్ ఏంటిదంటే ఫేషియల్ డ్రూపింగ్ అంటారు. అంటే ఏంటిది, అది ఈజీగా పేషెంట్ని మీరు జస్ట్ నవ్వమని చెప్పండి. ఒక సైడ్ బాగానే ఉంటుంది, ఒక సైడ్ ఏంటిదంటే లాగేస్తున్నట్టు ఉంటుంది, మీకు కనిపించేస్తుంది. అది ఫస్ట్ సైన్. లేకపోతే పేషెంట్ని పళ్ళు చూపించమని చెప్పండి. ఒక సైడ్ బాగానే ఉంటుంది, ఒక సైడ్ లాగేస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ అనేది ఈజీగా కనిపిస్తుంది. అది ఫస్ట్. సెకండ్ ఏంటిదంటే ఆర్మ్ వీక్నెస్. చేతులు పైకి ఎత్తమనండి. ఇలా అయినా కానీ, ఇంకా పైకి అయినా కానీ రెండు చేతులు ఎత్తమనండి ఒకేసారి. ఒకటేమో బాగానే ఎత్తగలుగుతారు, ఒకటేమో ఎత్తలేరు, అసలు కంప్లీట్గా ఎత్తలేకపోవటం కానీ, ఆరెల్స్ సగం ఎత్తటం, కొంచెం ఎత్తటం అలా ఉంటుంది. అది సెకండ్ సైన్. మూడోది ఏంటిదంటే స్పీచ్ డిఫికల్టీ. మీరు ఏదైనా ఒక వర్డ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ చెప్పండి, అది వాళ్ళని రిపీట్ చేయమనండి. సరిగ్గా రిపీట్ చేయలేరు అది. సో ఈ మూడు కనుక ఉంటే వెంటనే మీరు అంబులెన్స్ కాల్ చేసి పేషెంట్ని వితిన్ 1 అవర్ స్ట్రోక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోగలిగితే పర్మనెంట్ డిసేబిలిటీ లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది జస్ట్ మీరు 1 మినిట్లో డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోస్ చేసిన వెంటనే మనం షిఫ్ట్